మూసీ రీడెవలప్మెంట్ అనే అంశాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే కనుక గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న వారు కానీ ఎవరు కూడా ఈ మూసీ డెవలప్మెంట్ కోసము ఎవరు కూడా వ్యతిరేకమైతే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ షూర్ దిస్ వన్. కాకపోతే మొట్టమొదటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే తరచూ ఫ్లడ్స్ వస్తున్నాయి. ఈ ఫ్లడ్స్ వస్తున్న కారణంగా చాలా చోట్ల ముంపుకు గురవుతున్న సందర్భాలు మనం గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ ముంపు నుంచి జనాల్ని కనుక బయట వేయాలి అంటే కనుక మూసీ రీడెవలప్మెంట్ తప్పనిసరి అన్నారు. అసలు ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం హైదరాబాద్ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నెట్వర్క్ ఉందో ఇది ఎప్పుడో పురాతన కాలమైంది. అంటే దాదాపు ఇది నిజాం కాలం నాటిది అనుకోవచ్చు చెప్పాలంటే. ఆ తర్వాత ఈ నెట్వర్క్ కూడా దాదాపు 3000 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఈ 3000 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయకుండా ఏమి చేసినా కూడా మనకు ఏదైతే ఫ్లడ్ గురించి మాట్లాడుతున్న ప్రభుత్వం ఆ ఫ్లడ్ నివారణ చర్యలు చేపట్టడం కాదు. ప్రస్తుతం ఉన్న నెట్వర్క్ క్లైమేట్ చేంజ్ ద్వారా జరిగే హెవీ టు హెవీ డౌన్ ఫోర్స్ తట్టుకునే నెట్వర్క్ కాదు ఇది. మనం హార్డ్లీ ఒక 20 mmకే ఇది విత్ స్టాండ్ కాగలుగుతుంది. కామారెడ్డిలో దాదాపు 400 and above mm వాటర్ పడింది కామారెడ్డిలో హెవీ mm. అదే పరిస్థితి కనుక హైదరాబాద్ అంతా కనుక పడితే కనుక అసలు ఎక్కడ నిలబడుతుంది ఇది? అంటే 20 mm ఎక్కడ 400 mm ఎక్కడ? ఎందుకంటే క్లైమేట్ చేంజ్ మూలంగా మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎంత డౌన్ పవర్ పడుతుంది ఈరోజు ఎప్పుడు వస్తుంది అనేది కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఎట్లా సీజన్స్ ఎట్లా ఎఫెక్ట్ కొడుతున్నాయి. డెవలప్డ్ కంట్రీసే తట్టుకోలేకపోతుంది. ఎప్పుడో ఏజ్ ఓల్డ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ దీన్ని ఎట్లా విత్స్టాండ్ అవుతుంది? దీని మీద ఎందుకు ముందు ప్రజల యొక్క బాగోగులు ఎగ్జిస్టింగ్ ప్రజల యొక్క బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. ముందు దీన్ని అర్జెంటుగా చేయాల్సిన ఫస్ట్ కార్యక్రమం ఏంటంటే ఎగ్జిస్టింగ్ నెట్వర్క్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ గతానికి పోలిస్తే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మూసీ సుందరీకరణకి ఏమైనా చేశారా? సుందరీకరణ అంటేనండి యాక్చువల్గా మూసీ అప్పట్లోనే మూసీలో స్వచ్ఛమైన నీరు పారాలన్న ఉద్దేశంతో అప్పటి కేటీఆర్ గారి ఆధ్వర్యంలో దాదాపు 32 STPలకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆల్మోస్ట్ అవి కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. 1 or 2 మిగిలినట్టునే 32 STPలు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మూసీ సుందరీకరణ అంటే మురుగునీరు చేరకుండా చూడాలి. దీంట్లో 2 రకాల మురుగు చేరుతుంది. ఒకటి ఇండస్ట్రియల్ వేస్ట్, 2 హౌస్ హోల్డ్ వేస్ట్. ఈ 2 కనుక కంట్రోల్ చేయడం. ఒక STP ఏమో కేవలం ఈ హౌస్ హోల్డ్ వచ్చేదానికి ఉంటుంది. ఇండస్ట్రియల్ వేస్ట్ వచ్చేదానికి ETPs కట్టాల్సి. ETPs గురించి ఎవరు ఎక్కడ ఏం మాట్లాడుతున్నట్టుగా నాకు కనపడలేదు. ఎక్కడ కూడా ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ విషయము ఇండస్ట్రియల్ వేస్ట్ని ఎట్లా అరికట్టాలన్న దానిపైన మటుకు ఎక్కడ జరుగుతున్నట్టుగా దాని గురించి ఎక్కడ ప్రస్తావన రావట్లేదు. ఎంతసేపు STPల గురించే మాట్లాడుతున్నారు. 32 STPలు వాళ్ళు ఆ ప్రభుత్వం ఈరోజు 39 STPలు కట్టాలని చెప్పి వీళ్ళు నిర్ణయం తీసుకోవడం దానికి ఏదో ముందుకు పోతున్నారు. బట్ వాళ్ళ ప్రణాళిక ప్రకారము 2026 ఎండింగ్ కల్లా 39 STPలు కంప్లీట్ కావాలి.